పొందాలనే కోరిక కలిగిన వాడై బ్రతికినవాడు యాకోబు. ప్రార్థనలో పట్టుదల పెనుగులాట కలిగినవాడు యాకోబు. 3 ప్రియమైన వాళ్ళారా, 1 తన కుటుంబం డేటా మనకు తెలుసు, ఇస్సాకు రెబ్కాలకు పుట్టాడు. 2 తన జీవితంలో అభివృద్ధి చూడాలి అని మాత్రం పెట్టుకున్నాడు. తన చిన్నతనం నుంచి కూడా అదే ఆలోచన, అభివృద్ధి 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 అనే ఆ పదం మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంచాడు. 3 దాని కొరకు ప్రయాసపడటం అతనికి తెలుసు, శారీరకంగా ఆత్మీయంగా. దాని కొరకు వదులుకోవలసినవి వదులుకోగలడు, పట్టుకోవలసినవి పట్టుకోగలడు. పట్టున్నవాడు, భక్తిలో పట్టున్నవాడు. ఈ యాకోబు యొక్క జీవితం మనందరికీ తెలుసు, కొత్తగా తెలుసుకునే సంగతి ఏమీ లేదు. 2-3 ముక్కల్లో మనం విషయంలోకి వెళ్ళిపోతున్నాం. 1, నువ్వు దీవిస్తేనే కానీ, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అనే పట్టు యాకోబులో ఉంది. నేను వాగ్దానం ఇచ్చినది నీకు చేసేంత వరకు నిన్ను నేను వదలను అన్నాడు ఆయన. ఇద్దరి పట్ల కాన్సెప్ట్ మధ్యలోంచి బయటికి తీస్తే 2 సార్లు రిపీట్ అయిన మాట, నిన్ను నేను వదలను, నిన్ను నేను పోనవను, నిన్ను నేను పోనవను, నిన్ను నేను విడువను. ఈ 2 మాటలు వీళ్ళిద్దరు భక్తిలో, వీళ్ళిద్దరు సహవాసంలో కనపడుతున్నాయి. ఈ రోజున మనం కూడా రక్షించబడ్డాం. మన రక్షణలో బలం ఉంది అని చెప్తాం, ఆత్మీయ తండ్రి సహవాసం అని చెప్తాం, రక్తంలో కడగబడ్డామని చెప్తాం. ఇవన్నీ అబద్ధాలు కావు, నిజమే. కానీ నీ ప్రభువుతో నీకున్న సహవాసం ఏంటి? కొందరు తండ్రిగా, కొందరు స్నేహితుడిగా, కొందరు దేవుడిగానే, కొందరు అమ్మో అనేటట్లుగా. నీకు ఆయనకి మధ్యనున్న సంబంధం, ఆ పట్టు, లేకపోతే మీ ఇద్దరి మధ్యనున్న సహవాసం, నీకు నీ దేవునికి మధ్యనున్న సహవాసం ఎలాంటిది ఒక్కసారి పరిశీలించుకో. నిన్ను నేను విడువను అంటున్నాడు ఆయన, నిన్ను నేను పోనివ్వను అంటున్నాడు ఈయన. తన అభివృద్ధికి కారణం అదే. కోరికలు ఉండొచ్చు, ఆశలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. అభివృద్ధి ఉండాలి మన జీవితంలో అనే కళ ప్రతి ఒక్కరి జీవితంలోనే ఉంటుంది. కానీ కొందరి జీవితాల్లో కళలుగానే మిగిలిపోతాయి, కళలు కళ్ళలుగా మిగిలిపోతాయి. కానీ యాకోబు అలాగ అనుకోలేదు, కలిగింది పొందాలి అంతే. అది ఏ కోణంలో నుంచి అంటే అభివృద్ధి అనే కోణంలో నుంచే. ఆ 2 ఆలోచనలు, ఆ 2 మాటల మీద, ఆ ఇద్దరు పెనుగులాట మీద సాగిపోతూ, ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కన్నీరు కారుస్తూ నేనేమని చేస్తున్నానంటే, నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నా పక్కన వాళ్ళు వింటారు అని నేను అనుకోను కదా, నా దేవుడు నేను అనుకుంటాను. అలా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా అలాగే అనుకుంటారు. అన్నయ్య అని చెప్పి ఏడుస్తున్నాను, అన్నయ్య 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 అని ఏడుస్తున్నాను. నా ప్రక్కన ఉన్నవారు చాలా రోజులు పోయాక అడిగిన సంగతి ఏంటంటే, మీ అన్నయ్య గారికి ఏమైనా ఒంట్లో బాగలేదా అని అడిగారు. ఏమనంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నయ్య అనే పదం నేను విన్నాను, అన్నయ్య 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 అంటున్నారు కదా అని అంటే, అప్పుడు నాకు అర్థమైంది. నాకు ఒక కాలంలో బాగా అన్నయ్య అంటే బాగా, ఇంకా ఎంత అంటే అంత, అంటే కేవలం ఇంకా తండ్రి కంటే ఎక్కువ, తమ్ముడి కంటే ఎక్కువ, భర్త కంటే ఎక్కువ, స్నేహితుల కంటే ఎక్కువ అన్నంతగా ఆ దేవుడి తర్వాత ఒకవేళ అన్నయ్య కనుక ఉంటే ప్రతీదీ పంచుకుంటాను కదా, ప్రతీదీ మనసిప్పి మాట్లాడుకుంటాను. నేను చెల్లి కూడా చాలాసార్లు అనుకునేవాడు, మనకు అన్నయ్య లేరే, ఒకవేళ ఉంటే ఇలా చెప్పుకుందాం. ఎవరైనా అన్న చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నా బాధ సిగ్గు అనిపిస్తూ ఉండేది. వాళ్ళు బాగోకూడదని కాదు, కానీ అలాంటిది మాకు లేదే అని అనిపిస్తూ ఉండేది. ఆ పిలుపుతో పిలుచుకునేదాన్ని, ఎందుకంటే ఇక తీరట్లేదు అది.
ఎవరిని అన్నయ్య అని నమ్మినా, ఎక్కడ అన్నయ్య అని నమ్మినా కొద్ది కాలమే ఉంటుంది. అందుకని ఆ వయసుకి ఇంక నాకు అర్థమైంది అదే. 25 ఏళ్ళు ఉంటాయి అప్పుడు నాకు. అన్నయ్య అన్నయ్య అనే చాలా కాలం అన్నయ్య అనే పిలుచుకొని ప్రార్థన చేసేదాన్ని. కానీ నా ప్రభు ఎప్పుడు వెనక ముఖం పెట్టలేదు, ఇలా ముఖం పక్కా పెట్టలేదు. అలా పిలుచుకున్న పలికాడు. అలా పిలుచుకున్న తర్వాత మళ్ళీ అయ్యా అన్న దానిలోకి వెళ్ళిపోయింది, నాన్న అన్న దానిలోకి వెళ్ళిపోయింది, నా తండ్రి అన్న దాంట్లోకి వెళ్ళిపోయింది, దేవా అన్న దానిలోకి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ రకరకాలుగా ఈ మధ్యకాలంలో అయితే క్రిందటి వారంలో అనుకుంటా, ఎంత పిచ్చి తండ్రి ఏంటయ్యా, ఎంత పిచ్చి తండ్రి ఏంటయ్యా అని మాట్లాడేసుకుంటున్నాను. ఎంత పిచ్చి తండ్రి ఏంటయ్యా, నీకెందుకయ్యా మేమంటే ఎంత ప్రేమ, నువ్వు బాబోయ్ 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 నీ పిచ్చి ప్రేమ తట్టుకోలేకపోతున్నామయ్యా అని తండ్రిని, ఎవరిని, సృష్టికర్తని ఆలోచిస్తే ఆయన ఎంతోడైపోయాడు అని అంటే నేను చెప్పుకోగలను. నాలో ఒకరిగా అయిపోయారని నేను చెప్పుకోగలను. నేను ఎలాగ పిలుచుకొని మాట్లాడుకున్నా ఆయన నాతో పలకరించేవాడుగా ఉన్నట్టు అది నేను చెప్పుకోగలను. నీకు ఆయనకి సంబంధం మధ్యలో విశ్వాస జీవితంలో ఏ ఎత్తులో ఉన్నాడాయన? ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు అన్నయ్య లేరని కొందరు హేళన కూడా చేసేవారు. మాకు దగ్గరగా ఉన్నవాళ్ళే హేళన చేసేవారు. అప్పుడు ఇంకా సిగ్గు కలిగిపోతూ ఉండేది, బాధ కలిగి. దరిద్రగొట్టోళ్ళంట, అన్నదమ్ములు లేనివాళ్ళు, దిక్కుమాలినోళ్ళంట. అలాంటి మాటలు కూడా పడినప్పుడు కూడా ఒక అన్నయ్యకి చెల్లి వచ్చి రాఖీ కడుతున్నప్పుడు ఆ అన్నయ్య సంతోషంగా ఆ చెల్లిని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ బహుమానం ఇచ్చి, ఆ బహుమానం ఇంతదే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, చేతిలో పెడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సంతోషం చూసినప్పుడు అదే బాధ కలిగిపోతూ ఉండేది. అది ఎక్కడ తీరట్లేదని అన్నయ్యని పిలుచుకున్నాను. పలికాడు ఆయన, తండ్రి అని పిలుచుకున్నాను, నా చెలికాడా అని కూడా పిలుచుకున్నాను, నా బాధ్యత వహించినవాడా అని పిలుచుకున్నాను, నా తోడు అని కూడా పిలుచుకున్నాను. నా తోడు, నా స్నేహితుడా, నా చెలికాడా, నా భాగస్వామి, నన్ను విడవనివాడా, ఎన్ని పలుకులో వచ్చేస్తున్నాయి మనకి. కానీ అన్నిట్లో ఆయన ఉన్నాడు. యాకోబు యొక్క అభివృద్ధి ఆ రెండిట్ల మధ్యన ఉండిపోయింది. ఆగాకు నేను వెళ్ళనివ్వను అంటే దేవుడు నిమిషంలో మాయమైపోలేడా? మాయమైపోగలడు, కానీ ఆ పట్టులో ఉండిపోయాడు, వెళ్ళలేకపోతున్నాడు. యాకోబు అంటేనే కానీ వెళ్ళలేకపోతున్నాడు, యాకోబు ఎల్లు అంటేనే కానీ వెళ్ళలేకపోతున్నాడు. నన్ను వదిలించుకోలేడా? వదులు అంటే వెళ్ళనివ్వను. ఒక తండ్రికి ఉన్న ప్రేమ. మా డాడీ గారు కాలు మీద కాలు వేసుకొని తాళం వేసానని అనేవారు. అందులో నా కాలు పెట్టేవారు. కాలు ఎలా విడిపించుకుంటావో చూపించు అనేవారు. మరి అది ఎలా వేసేవారు నాకు గుర్తులేదు, కానీ వేసి కాలు విడిపించుకో అన్నారు. అది చాలా ట్రై చేసేదాన్ని. తాళం వేసాను, నువ్వు ఎటువైపు తిప్పు రాదు చూసుకో అన్నారు. ఎంత ట్రై చేశానో నాకు ఇంకా రోషం వచ్చేస్తుంది. అలాగంటే చూడండి నేను ఎలాగ లాక్కుంటానో చూడండి అని ప్రయత్నం చేశాను, రాలా. ఎంతసేపు ప్రయత్నం చేశానో రాలేదు. ఓడిపోతున్నానా అంటే నువ్వు తీసి చూడు, వస్తుందేమో చూడు అంటున్నారు మా డాడీ గారు. నేను ఆడుకుంటున్నాను అప్పుడు నేను అన్నాను, నేను ఖచ్చితంగా తెస్తాను చూడండి డాడీ గారిని. ఎవరు అనుకుంటున్నారు? నేను ఎవరో అండం చూశాను, ఇలాగ అండం. ఆడవాళ్ళు అంటారో లేదో నాకు తెలియదు, కానీ అంటున్నాను మా డాడీ గారితో, ఎవరు అనుకుంటున్నారు అని అంటే తీ చూస్తాను తీ అన్నారు. ఇలా తిప్పాను కానీ రావట్లేదు. డాడీ గారితో అన్నాను, నేను ఎవరు అనుకున్నాను, అసలు ఎవరని నువ్వు అనుకుంటున్నావే అని అంటే
మా డాడీ గారికి పెద్ద కొడుకుని నేను అన్నాను. అనేసరికి టక్కన తాళం ఊడిపోయింది, కాలు వచ్చేసింది. అదేంటి ఎలా వచ్చేసింది అన్నాను. డాడీ గారు మౌనంగా ఉండిపోయారు. నువ్వే లాగేసుకున్నావు, గెలుపొందేశావు అంటున్నారు. అంటే అవునా, ఆ ట్రిక్ నాకు తెలియలేదు డాడీ గారిని అన్నాను. అయిపోయాక మా మమ్మీ బియ్యం ఏరుకుంటూ ఉన్నప్పుడు డాడీ గారు వెళ్ళి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏదో సాయం చేస్తున్నారు. ఎల్లుల్లిపాయలు చితకొట్టిన నిర్మలా అని పప్పు గుత్తు పెట్టి చితకొట్టి తాలింపులు ఏదో తీసుకుంటుంది మమ్మీ. ఆ తాలింపులు తీస్తున్నారు. ఎల్లుల్లిపాయ గుడ్లు ఒలిసి కొడుతున్నారు. మమ్మీ అడుగుతుంది, ఎంతసేపు అయినా తీరుగా ఎలా తీశారనంటే, నా పెద్ద కొడుకు అమాయకురాలే కానీ అది ఏమన్నదో తెలుసా, మా డాడీ గారు పెద్ద కొడుకుని అని అన్నది. అప్పుడు నా కూతుర్ని గెలిపించే బాధ్యత కూడా నాలోనే ఉంది కదా, అందుకు దాన్ని గెలిపించుకున్నాను. గెలుస్తుంది అన్నారు. ఆ మాటకు అప్పుడు అర్థం తెలీదు. నవ్వేసుకుంటూ గర్వంగా సంతోషంగా వెళ్ళిపోయాను. ఈ రోజున అర్థమవుతుంది. వెళ్ళిపోవచ్చు యాకోబును వదిలి వెళ్ళిపోవచ్చు దేవుడు, కానీ వదులు అంటున్నాడు. తను టోటల్గా ఆయన చేతుల్లో ఉండిపోయాడు. నన్ను వెళ్ళనివ్వు అంటే నేను పోనివ్వను, నువ్వు నన్ను దీవించు. అక్కడేమన్నాడు, నువ్వు నాకు చేస్తావా అని అంటే, నేను అన్ని చేసేంతవరకు నేను విడిచిపెట్టను. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితం ఎలా స్టార్ట్ అయింది చూసినప్పుడు యాకోబు ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఓకే, చాలా పెద్దవాడు చిన్నవానికి దాసుడగు. దేవుడే రెబ్కాతో చెప్పాడు ఈ మాట. 25:31 చూడండి అమ్మా, చదవండి. నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఎమ్మని అడిగాను. ఒక మాట, కూర్చొని పొలంలో ఇతను పనిచేసే ఉంటాడు, కూర్చొని కూర వండుకుంటున్నాడు, వంట చేసుకుంటున్నాడు కూర్చొని తిన్నాను. అలసి వచ్చి అన్నాడు, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను రా, కూర పెట్టు అన్నాడు. కూర ఎలా పెడతాను, నువ్వేదో ఒకటి చెల్లించు అన్నాడు. ఏం చెల్లించమంటావు చెప్పు అన్నాడు. ఆ అడిగే విధానం ఎలా ఉంది చూసారా, నీ జ్యేష్ఠత్వము నేడు. ఒక అభివృద్ధి యొక్క మాట రేపు అనేది ఉండదు, ఎల్లుండు అనే వాయిదా పడదు. నేడు నాకెమ్మని అడిగాడు. అడిగితే చచ్చిపోతుంటే నేను నా జ్యేష్ఠత్వం నేనేం చేసుకుంటాను రా, చచ్చిపోయేలాగున్నాను రా, తీసేసుకో అన్నాడు. కోరిచ్చే అన్నాడు. అక్కడ సంపూర్ణంగా రాశాడు. ఏమని రాశాడంటే, జ్యేష్ఠత్వపు హక్కు యాకోబు తీసుకున్నాడని, ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించెను అని కూడా రాశాడు. జ్యేష్ఠత్వపు హక్కు తనంతట తనే స్వయంగా ఇచ్చేసి దానిలో నుంచి బయటకు వచ్చేసాడు. మగసిరి కలిగిన వాడు బాల్యంలో ఉన్నా కూడా ఒకే ఒక్క మాట, నేడు. జ్యేష్ఠత్వం ఎప్పుడు కనపడుతుంది, పెంచటం తల్లిదండ్రులు పిల్లల్ని ఒకేలా పెంచుతారు. ఆస్తులు ఇచ్చేటప్పుడు ఈ జ్యేష్ఠత్వం లెక్కకు వస్తుంది. ఇప్పుడంటే అందరికీ సమానం. ఇదివరకు దినాల్లో ఉండే లెక్క ఏంటంటే 2 వంతులు పెద్ద కుమారుడికి, 1 వంతు చిన్న కుమారుడికి. ఒక స్థలం పంచినా కూడా అంతే, ఒక పొలం పంచినా అంతే, ఒక తండ్రి యొక్క ఆస్తి పంచినా అంతే. 2 వాటాలు పెద్ద కొడుక్కి, 1 వాటా చిన్న కొడుక్కి. ఈ స్వాస్థ్య భాగాలు ఇచ్చేటప్పుడు లెక్క ఇప్పుడు అవసరం లేదు అసలు. పెద్ద కొడుక్కి 2 వంతులు పెట్టి చిన్న కొడుక్కి తక్కువ పెట్టరు. ఏనాడు ఎక్కడ చూశాడో అంత బాల్యంలోనూ ఎప్పుడు విన్నాడో, చిన్నతనమందే అతడు భవిష్యత్ అంతటి పైన ఒక అవగాహన కలిగి ఉన్నాడు. ఇది వృద్ధాప్యంలో జరిగేటటువంటి సంగతి. ఆ ఇచ్చిపుచ్చుకోవడాల్లో జ్యేష్ఠత్వం అనేది
రెండోది, వారు ఎదుగుతూ ఉంటుండగా కూడా దేవుని యొక్క దీవెన కూడా ఉంటుంది. దానికి నేను ఒప్పుకుంటాను. ఎప్పుడు చూశాడో, ఎక్కడ చూశాడో, ఎవరిని గమనించాడో గ్రహించాడో తెలియదు, కానీ బాల్య దినములు ఎందే అతడు వృద్ధుడైపోయేంత వరకు ఆలోచించాడు. ఈ రోజున ఎంత పెద్దోళ్ళమైనా చిన్నపిల్లల చేష్టలు పోవట్లేదు, ఎంత ఎదిగినా కూడా పిల్లల చేష్టలు పోవట్లేదు మనలో. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఒకప్పుడు పెద్దవాడనై ఉన్నాను కానీ చిన్నపిల్లల చేష్టలు కలిగి బ్రతికాను. ఈనాడు అది గ్రహించాను, ఆ చేష్టలన్నీ కూడా విడిచిపెట్టేశాను. అప్పుడు చిన్నవాడిగానే మిగిలిపోయాను, ఇప్పుడైతే పెద్దవాడనయ్యాను, పెద్ద కార్యాలు చేస్తున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? చిన్నపిల్లల చేష్టలంటే ఒకళ్ళని గాయపరచడం, ఒకళ్ళు బాధ పెట్టడం, ఒకళ్ళని వేధించటం, ఎవరికి ఇష్టమున్నా ఇష్టం కాకపోయినా నాకు నేనులాగా బ్రతకటం. ఇప్పుడు ఎలాగో తెలుసా? చిన్నపిల్లల చేష్టలు విడిచిపెట్టేసరికి ప్రభు కొరకు ఎలా జీవించాలి, పరువు కొరకు ఎలా జీవించాలి, భవిష్యత్తు కొరకు ఎలా జీవించాలి, కుటుంబాన్ని ఎలా బ్రతికించుకోవాలి, ఎలా త్యాగం చేయాలి, ఎలా విడిచిపెట్టాలి, ఇలాంటి ఆలోచనలు పెద్ద ఆలోచనలు. యాకోబుకు ఉన్న మగసిరి ఏంటి అంటే తన కొరకు తాను బతికింది ఏమీ కాదు. మొట్టమొదట తన అభివృద్ధి తన ఆలోచనలోనే ఉంది. నేడు ఓరే చచ్చిపోతున్నాను రా, కూర పడేరా, తింటాను రా, చచ్చిపోతున్నాను రా ఒరే అంటే నేనేం అడగట్లేదు అన్నయ్య. నేడు ఇప్పుడే నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చేసానని నీ నోటితో దేవుని ఎదుట చెప్పు, ఈ కూర అంతా ఇచ్చేస్తాను. ఆకలిగా ఉన్నాడు గనుకనే వండుకోవడానికి వచ్చాడు యాకోబు. అన్నగారి కొరకు వండట్లా, లేకపోతే జ్యేష్ఠత్వపు హక్కును పొందటానికి అడగట్లా, దాని కొరకు వండల, తన కొరకే తాను వండుకున్నాడు. ఒకవేళ పెడితే కొద్దిగా పెడతాడేమో అన్నయ్యకి జాలి కలిగి. కానీ ప్రియమైన వాళ్ళరా, ఒక అవగాహన ఉన్నవాడు కనుక తన సమయంలో వంటకి ఎంత సమయం ఇవ్వాలి, పనికి ఎంత సమయం ఇవ్వాలి, బ్రతకటానికి ఎంత సమయం ఇవ్వాలి, జీవించడానికి ఎంత సమయం ఇవ్వాలి కేటాయించుకొని తన సమయాన్ని అందులో ఇమిడ్చుకున్నాడు. అన్న ఆఖరి వరకు కష్టపడ్డాడు, వచ్చాడు, తీసేసుకుంటే తీసేసుకోరా అన్నాడు. అవగాహన లేనివాడు వదిలేసుకున్నాడు అంతే. ఈయన అడగడం ఎంత గట్టిగా అడిగాడు, రేపు అనలా, ఎల్లుండు అనలా. సిలువలో దొంగ మాట ఎలాగుందో నేడు సిలువలో దొంగతో దేవుని మాట, యేసు ప్రభు వారి మాట ఎలా ఉందో ఇక్కడ యాకోబు మాట అన్నగారి దగ్గర అలా ఉంది. దొంగతో ఆయన ఏమన్నాడు? దొంగ ఏమన్నాడు? నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అయ్యా, దయచేసి నన్ను క్షమించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఈయనంటాడు, నేడు నీవు నాతో కూడా. నేడు నువ్వు ఒప్పుకోవలసింది ఏమన్నా ఉంటే రేపటికి వాయిదా వేయొద్దు. నేడు నువ్వు చేయవలసింది ఏదన్నా మంచి కార్యం ఉంది అని అంటే నేడు నిర్ణయం తీసుకో. నీ అభివృద్ధి అందులోనే ఉంటుంది. నేను కూడా రేపటిని నమ్మను, రేపు అనే మాటను నమ్మను. ఇవాళ వరకు నేను చేయాల్సిందంతా చేశానా లేదా చెక్ చేసుకుంటాను ప్రతిరోజు. అందులో కొన్ని పనులు మిగిలిపోతూ ఉంటాయి. అప్పుడే అనుకుంటాను, నాకు వెహికల్ వస్తే వెళ్ళిపోదును, ఆ పనులు చక్కబెట్టేద్దును అని అనుకుంటూ ఉంటాను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటిని నమ్మొద్దు. అభివృద్ధి రేపటికి వాయిదా పడిపోయినట్లే లెక్క. ఇదిగో కేజీ బంగారం వస్తుంది అని అంటే అర్ధరాత్రైనా ఈదుకుని వెళ్ళిపోతాం మనం. చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి అని అన్నా కూడా వెళ్ళిపోతాం. అభివృద్ధి రూపంలో కనపడదు, నువ్వు తీసుకున్న నిర్ణయంలోనే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా అన్నా నేడు నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు తీసేసుకో. ఇచ్చేశాడు. అక్కడ చక్కగా రాశాడు అన్నమాట. చూస్తారా 31 ఆ చివరి మాట 25వ అధ్యాయంలో కరెక్ట్ మాట చదివేయండి. అడగగా 32 నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకని. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. ముందేమని అడిగాడు? నేడు నాకెమ్మని అడిగాడు. అవునా కాదమ్మా?
నేడు నాకు ఇమ్ము అన్నాడు. ఇప్పుడేమన్నాడు? నేడు నాతో ప్రమాణము చేయి అన్నాడు. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఇప్పుడు కాగితము పెన్ను. ఆ రోజు నోటి మాట దేవుని మానవుడు మాట మాట్లాడుతూ ఉంటే దేవుడు రాసుకుంటూ వచ్చాడు. ప్రమాణం చేసేసాడు, ఇదిగో ఇది నీకు నేను అమ్మేశాను. నోటి మాట మీద అమ్మేశాను. అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయలు వంటకమును ఏసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అయిపోయింది, పని అయిపోయింది. అక్కడ బాల్యంలోనే అతడు తన జీవితం అంతటి మీద ఒక అవగాహన కలిగి ఉన్నాడు. ఈ రోజున బాల్యంలో బాల్య చేష్టలు ఎదిగిన నువ్వు రక్షించబడ్డావు. నువ్వు బాలుడివైనా సరే స్పిరిచువల్ మెచ్యూరిటీ కనుక నీకున్నట్లయితే పరిశుద్ధాత్ముడే నేర్పుతాడు, ఓ చక్కని స్థితికి తీసుకొని వెళ్తాడు. ఓకే, వెళ్ళిపోయాడు. ఒక రోజున తండ్రి ఆశీర్వాదం తల్లి చెప్పిన మాట ప్రకారము వెళ్ళాడు. తల్లి చెప్పిన మాట ప్రకారం వెళ్ళాడు. ఏది చేయమందో అదే చేశాడు. ఎంతగా దీవించాలో అంతగా తండ్రి దీవించేశాడు. ఆ దీవెన పట్టుకొని వచ్చాడు. తల్లి ఒక మాట ఉంది, మీ అన్నగారు వచ్చే లోపల నువ్వు పారిపో బాబు, నువ్వు ఉండొద్దు ఇక్కడ. మీ అన్నగారి కోపం తగ్గేంత వరకు కూడా రావద్దు నాయనా, నా అన్నదమ్ముడి దగ్గర ఉండు, అప్పటి వరకు మీ మామయ్య దగ్గర ఉండు, వెళ్ళు అని పంపించింది. నిజంగా యాకోబు ఈ పని చేయని తల్లి చెప్తే చేస్తున్నాడు అంతే. నువ్వు వెళ్ళిపో బాబు అని అంటే, అమ్మ నిన్ను వదిలి నేను ఉండలేనమ్మా, నిన్ను వదిలి నేను వెళ్ళలేనమ్మా, నన్ను ఎందుకమ్మా వెళ్ళమన్నావు, నేను వెళ్ళను, చంపేసినా సరే నేను ఇక్కడే ఉంటాను అని అనొచ్చు. కానీ అనట్లా. అంటే మనసులో ప్రేమ ఉండకంటారా? లేదంటారా? ప్రేమ ఉండదంటారా? ఉంటారు. కానీ అది ఎక్కడ తెలుస్తుంది మనకి? 28వ వచనంలో కూడా తెలుస్తుంది. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచూ ఉండేను కనుక అతన్ని ప్రేమించాను. రెబెకా యాకోబును ప్రేమించాను. ఇంకా యాకోబుకు ప్రేమ ఎందుకు ఉండదండి? అమ్మ ఏది చెప్తే అది వింటున్నాడు అంతే. నీ జీవితంలో అలాంటిది ఉందా? అలాంటిది ఉందా? చెప్పినట్లుగా నిలబడటానికి మనస్సు విశాలపరుచుకుంటున్నావా? నీదైన ఆలోచన అక్కడ ఏమన్నా పెడుతున్నావా? యవనస్తుడా, నీ తల్లి అనేకమైన అనుభవాల నుంచి మాట్లాడుతుంది. యవనస్తురాలా, అనేకమైన అనుభవాల నుంచి మాట్లాడుతుంది. కొడుతుంది, తిడుతుంది, చిరాకు పడుతుంది, అలుగుతుంది, మాట్లాడదు. కానీ అది ఆమె బాధ్యత. అదంతా ప్రేమలో నుంచే తప్ప వేరొకటి కాదు. లేదు నాకు ఇది ఇష్టం, ఇలా ఉంటాను అని నువ్వు మాట్లాడకూడదు. చాలా తప్పు, చాలా తప్పు. మా మమ్మీ మమ్మల్ని గసిరేది, కొట్టేది, మౌనంగా పక్కకి వెళ్ళిపోయేది. మా మమ్మీ మమ్మల్ని ఎప్పుడు బతిమలాడడం మాకు తెలీదు. అప్పుడు మా మమ్మీ బాధపడుతుందని గమనించి నేనైతే దానికి కారణం నేను, మా చెల్లి అయితే మా చెల్లి మమ్మీ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని నవ్వించుకొని ఇలా బొగ్గలు ఇలా అనుకుంటూ పక్కన కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడి మమ్మీ తిడుతుంది, మా మమ్మీ కొడుతుంది, మౌనంగా ఉంటుంది. తర్వాత ఆ మౌనంలోంచి మా ప్రేమను కోరుకుంటూ ఉంటుంది. అలాగే చిన్నతనం నుంచి అలాగే వచ్చాము. కానీ ఒకరోజు సేవలో ఉంటుండగానే ఏదో గసిరితే మమ్మీ ఏదో కోపంగా మాట్లాడింది. ఏ విషయం గుర్తులేదు. కానీ ఇంకా మంచం మీద పడుకొని గోడ వైపుకి తిరిగి పడుకుండిపోయినట్లుగా ఉంది. నాకున్న కంగారు, నాకున్న బస్సు దాటిపోద్దు. గబగబా నేను వెళ్ళిపోయాను. పని చక్క పెట్టుకుని వచ్చేసరికి కూడా అలాగే ఉంది మా మమ్మీ. గబగబా అమ్మో అని గబగబా అన్ని పనులు చక్క పెట్టేస్తున్నాను. అప్పుడు మా మమ్మీ లేసి మాట అంది,
నాకు 44 ఏళ్ళు వచ్చాక మాట చెప్తున్నాను. కూర్చొని అంటుంది కదా, ఎంతసేపు మనిషి మౌనంగా ఉంటే అంతసేపు మౌనంగా వదిలేస్తావా, ఇదేనా నీ బాధ్యత అన్నది. అవును, మొదటి నుంచి మాకు ఒక అలవాటు ఉంది కదా, మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవటం అనేది ఒక అలవాటు ఉంది కదా. ఎందుకు గ్రహించలేకపోయాం? తన బాధలో ఉందని నేను పని ఒకటే ఆలోచించాను తప్ప తన మనసుని నేను గ్రహించలేకపోయానంటే అనుకొని నేను పక్కకి వెళ్ళి కూర్చొని అంటే నీ పనే కదా మమ్మీ, చక్కబెడుతున్నాను, గబగబా చక్కబెట్టేస్తానంటే ఎందుకే అలా మాట్లాడుతావు? మనసును గెలుచుకో ముందు, తర్వాత పని గెలుచుకుందు. కానీ నీ ఇంటి వరకు ఏది అవసరమో అది గమనించుకో ముందు. నేను ఎన్ని గంటల నుంచి నీ కొరకు ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు వచ్చాక చేసిన పని ఏంటే అన్నప్పుడు బాధ కలిగిపోయింది. నా వరవల్లో పనే చక్కబెడుతున్నాను కానీ మమ్మీ మనసు గమనించుకోలేకపోయాను. ఆ రోజు నేను చాలా సిగ్గుపడ్డాను. నాకు తెలిసి మా మమ్మీని బాధ పెట్టిన సంగతి ఒక్కరోజు నా జీవితంలో మెప్పించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ అలాగనుకుంటూ ఇలాగనుకుంటూ ఒకవేళ నేను కూడా కోపంతో అదేంటి మమ్మీ అలా అంటావని అని మరలా కాదులే మమ్మీ అని అలా అనుకుంటూ గడిపేసాను తప్ప ఒక్కరోజు బాధ పెట్టాను. నేను మౌనంగా ఉండి మాట్లాడలేదు. నేను మౌనంగా ఉన్నాను. బాధ కలిగింది. ఎంత బాధ కలిగినా మా మమ్మీతో నేను మాట్లాడుకోవాలి కదా కానీ ఆ తర్వాత మా మమ్మీ వారం రోజులకి చనిపోయింది, 10 రోజులకి అనుకుంటా. నా జీవితంలో ఎప్పుడూ అలాగా మౌనంగా లేను. తను మాట్లాడాలని ఎదురు చూసింది, నేను మౌనంగా ఉండిపోయాను, మాట్లాడలేదు. మళ్ళీ తెల్లవారుజాను మాట్లాడాను. మరలా అదే రోజు ఒప్పుకున్నాను కూడా. మమ్మీ నాకు రాత్రి నువ్వు ఇలా మాట్లాడావు కదా, నాకు బాధ అనిపించింది మమ్మీ, నువ్వు అలా మాట్లాడకూడదు కదా, నాకు చాలా బాధ అనిపించింది మమ్మీ అంటే, అయ్యో పిచ్చిదానా ఏంటా అలాగున్నావు అని అనుకున్నానే నేను అని సారీ చెప్పుకున్నాను. మమ్మీకి గబగబా వంట చేసి కూడా పెట్టాను, అన్నీ చేశాను. కానీ నేను మౌనంగా ఉన్న కొద్ది నిమిషాలు నేటికి కూడా అది శిక్ష కింద ఉంటుంది. ఈరోజు నీ తల్లి చెప్పిన బోధను, నీ తల్లి చెప్పిన సలహాను నువ్వు వింటే నీ జీవితం అంతా బాగుంటావు. దేవుడు రెబ్కాకే చెప్పాడు. ఆదాము గారికి దేవాది దేవుడు పండు తినద్దని చెప్పినట్లు రెబ్కాతో దేవుడే చెప్పాడు అన్నమాట. ఆ మాట మనసులో పెట్టుకుంది, చెయ్యాలనుకున్న పని చేసేసింది. చేయిస్తుంది, కొడుకు చేస్తున్నాడు. వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంతే. అమ్మాయి వెళ్ళలేను అనలేదు. ఇస్సాకు కూడా అబ్రహం చంపేస్తుంటే, బలర్పించేస్తుంటే, నాన్నగారు ఒక్కసారి మిమ్మల్ని మనసారా చూసుకుంటాను, ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి అని కూడా అనలేదు. ఎప్పుడు కళ్ళు మూసాడో, కళ్ళు గంతలు కట్టాడో, కళ్ళు మూసుకున్నాడు అంతే ఇస్సాకు. ఎక్కడ కూడా రేపు వెళ్ళిపోంది. వెళ్ళిపోంటే సామాన్యమా? అంత ప్రేమించిన గుండెల మీద పెట్టి ప్రేమించుకున్న తల్లి దగ్గర నుంచి ఆ స్థలం వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయాడు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ తన క్షేమాన్ని కోరుకుంటుందని తెలుసు. ఆ మాటకు తల వంచి వెళ్ళట్టు. ఈ రోజున ప్రియ సంగమా, యాకోబు యొక్క అభివృద్ధి మనకి కావాలి అంటే మన ఇంటి వారి మాట వినాలి. దాని చాటునే అభివృద్ధి ఉంది. తిక్క యాశాలేసి, తిక్క పనులు చేసి, ఇంటి వారిని బాధ పెట్టేటట్లుగా, ఇంటి వారిని ఇబ్బంది పెట్టేటట్లుగా మనం ఉండకూడదు. మన ఇంటి వారిని ఇబ్బంది పెడుతున్నామంటే దేవుని ఆత్మని ఇబ్బంది పెడుతున్నట్లే లెక్క. దేవునికి విరోధంగా ఏ ఆయుధం వర్దలదు. నువ్వు చదివినా కూడా మంచి మార్కులు రావు. నువ్వు మంచి జాబ్ చేద్దాం అనుకున్నా కూడా, ట్రై చేసినా కూడా రాదు. నీ ఇంటి వారిని తృప్తిపరచు, సమాధానపరచుకో. సమాధానం ద్వారా సంతోషం తెచ్చుకో. జాగ్రత్తగా ముందుకు సాగిపో. వెళ్ళిపోయిన తర్వాత లాబానికి కనపడ్డాడు. నేను ఏం చేస్తావు యాకోబు అన్నాడు. నీ మందల్లో కాస్తాను మామ అన్నాడు. అయితే నీకు నేను జీతం ఇవ్వాలిగా,
జీతం ఇస్తాను, కొలువు చేయి అన్నాడు. మామ, నేను నీ కుమార్తె. అలాగే అన్నాడు. ఆ 7 సంవత్సరాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తురాళ్ళు అదే ఇంట్లో ఉన్నారు. లాబాను ఇంట్లోనే ఉన్నాడు. 2 యవ్వనస్తురాళ్ళు ఉన్నారు లాబాను ఇంట్లో. గొర్రెల మందలను తీసుకొని వెళ్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. భోజనం పెట్టడానికి పాలేరులే వస్తున్నారు, కాపర్లే వస్తున్నారు, పనివారే వస్తున్నారు, లేకపోతే అందరూ కలిసి భోజనం చేస్తున్నారో తెలీదు. ఒకే ఇంట్లో ఉన్నారు 7 సంవత్సరాలు. కానీ యవనస్తురాళ్ళ మీద కన్నైనా పడలేదు, చూపైనా చెదరలేదు, మనసైనా పడవలేదు. తను ఏ నిబ్రం మీద ఉన్నాడు అదే నిబ్రం మీద ఉన్నాడు. కుర్రతనంలో వచ్చే కోరికలండి ఇవి. కుర్రతనంలో వచ్చే కోతి చేష్టలు లేవండి. కుర్రతనంలో వచ్చే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని కోతి బుద్ధి ఎప్పటికైనా కోతి బుద్ధే. తేలిపోతావా? కలుగుతుంది. ఇది శరీరం కాబట్టి కలుగుతుంది. ఒక వయసు అది కలుగుతుంది. బాధ్యతల మీద పడేంత వరకు కూడా కలుగుతుంది. అందుకే అంటాడు, యవనస్తుడు భుజాల మీదట కాడి ఉండాలట. నేను ఇలా అన్నానని ఏమనుకోవద్దు. ఏ ఇంట్లో యవనస్తులు ఉంటారో ఆ యవ్వన కాలంలో ఆ ఇంట్లోని కష్టాలు ఉంటే చాలా మంచిది. ఆ కష్టాల విలువ ఆ పిల్లలకు తెలియటం ఇంకా మంచిది. తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఏకమై ఎలాగ అని అనుకోవడం చాలా మంచిది. నరుడు యవ్వన కాలంలో నరుడు కాడి మోయిట మంచా చెడా? మంచి, మేలు. దాన్ని మోపినవాడు ఎవరమ్మా? దేవుడు. కష్టాలు ఉండటం మంచిది. మా మమ్మీ మా డాడీ మా మమ్మీ నలిగిపోతుంది, మా డాడీ నలిగిపోతున్నారు, మా మమ్మీ నలిగిపోతుంది, మా డాడీ నలిగిపోతున్నారు అని ఆ తపన పిల్లల్లో ఉండటం మంచిది. కాడిని సులువు చేసుకొని పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు వేయడానికి ఎదవ చూపులు, పనికిమాలి చూపులు, దొంగ చూపులు చూసుకుంటా కాలాన్ని గడిపారంటే జీవితం నాశనం అయిపోతుంది, భవిష్యత్తే నాశనం అయిపోతుంది. బాల్య దినమందు తన భవిష్యత్ అంతా ఆలోచించి జ్యేష్ఠత్వపు హక్కును కొనేసుకున్నాడు యాకోబు. కొనేసుకున్నాడు. యవ్వనం ఉంటుండగా 2 యవ్వనస్తురాళ్ళు పోటాపోటీ తిరుగుతున్నారు. వాళ్ళ వెనకతలు చెలుకత్తులు తిరుగుతున్నారు. ఒక్క మాటైనా చెలోక్తులు కానీ సరసోక్తులు కానీ మనసు పొంగించే మాటలు కానీ ప్రేమ అని పిచ్చి మహమ్మారి పదం కానీ పవిత్రంగా ఉంది. ఆ 2 అక్షరాలకి అర్థం తన హృదయంలో. తీరా పెద్దమ్మనిచ్చి పెళ్లి చేశాడు. మావయ్యని అడిగాడు, రాహేల్ని కదా మావయ్య నేను అడిగాను. అవునైనా పెద్దదానికి చేయకుండా చిన్నోళ్ళని చేయు. సరే మావయ్య, నాకు రాహేల్ కావాలి మావయ్య. అయితే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయను ఆయన. ఈరోజు పెళ్ళైపోతుంది రాహేల్తో అంటే ఎన్ని కోరికలతో నిండిపోయి ఉంటాడు చెప్పండి. ఈ రోజున బయటికి వెళ్తుంటే ఒక పాట మిమ్మల్ని కదిపేస్తుంది, మనసు పొంగిపోయేలా చేసేస్తుంది, హృదయం అంతా పులకరించిపోతుంది. ఎదురుగుంట సాధనాలుగా యవనస్తులు కనపడుతున్నా కూడా ప్రేమ పొంగిపోయేటంతగా, ఇదిగో ఈ రాత్రి నేను తన్ను అందుకోబోతున్నాను, నా భార్య అయిపోతుందని కలలకంటూ రేపటి గురించి ఊహించుకొని తేలియాడిపోయిన మరుక్షణం ఆ అమ్మాయి కాదు అనంటే మరి ఎప్పటికీ అనంటే మరలా 7 సంవత్సరాలనంటే ఎంత నిరాశపరుడైపోయిన పరిస్థితి కనపడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. రేపటి నుంచి ఈ అమ్మాయి బ్రతుకేమవుతుందో ఆలోచన చేయండి. రేపటి నుంచి ఈ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. తొందరపడలేదు. సరస్సు ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళైనా మరదళ్ళతోని మేనగోడళ్ళతోని
పనికి రాని భాషలు వాడుతూ ఉంటారు. పనికి రాని భాషలు. దేవుని సన్నిధిలో ఉండే భాష వేరు. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఎఫెసీ సంఘంతో, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు కనుక చీకటి మాటలు మాట్లాడారు. మీరు వెలుగు సంబంధులు. ఇప్పుడు మీరు బూతులు మాట్లాడకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు, చలోక్తులు మాట్లాడకూడదు, లోబితనం మీకు ఉండకూడదు. ఎన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు ఎఫెసీ సంఘంతో, సంపూర్ణమైన సంఘంతో. ఇప్పటికీ బూతులు ఉన్నాయి. నేను వచ్చేస్తుంటే మొన్న ఏదో దిమ్మ దగ్గర ఏదో పాటలు పెట్టారు. ఏంటి ఎవరో కావాలని పెట్టుకున్నారా, లేకపోతే ఏమన్నా ఫంక్షనా, లేకపోతే ఏంటా అని అనుకుంటూ అలా చూస్తుంటే ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా. ఈ ఊ అంటాం సరే, కానీ ఇందులో ఎవరైనా నా కొడుకులు ఉన్నారా అని అదొకటి ఎత్తుక్కుంటానండి. బ్రాందీ షాపుల దగ్గర ఎత్తుక్కుంటానండి. నాకు ఎందుకు చెప్పండి, బ్రాందీ షాప్ అలాగుంటుంది. వెళ్ళిపోతూ ఉంటాను, అందులో కొంగి చూస్తాను నా కొడుకులు ఎవరైనా నేను వెళ్ళి తీసుకురాలేను, కానీ ఎందుకు ఎత్తుక్కుంటాను. ఎవరైనా ఉన్నారంటే ఒకడు ఎంతోడే అడుగు ఇలాగంటున్నాడు అన్నాడు. మొక్క ఎదురు పడిపోయాను అన్నాను. నేను అన్నాను అన్నాడు. అది నేను మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడికే. కానీ ఎత్తుక్కుంటాను, నా పిల్లల్ని అలా ఎత్తుక్కుంటాను. చెప్తున్నాను, ఒక్క పాట నిన్ను పొంగించేస్తుందే, ఒక్క పాట ఒక్కలాగా చేసేస్తుందే నిన్ను. ఎదురుగుంటా యవ్వనస్తులను పెట్టుకొని కళ్ళ గంతలు కట్టుకున్నాడు అంతే. దావీదు భక్తుడు అన్నాడు చూసారా, చెక్కం కట్టుకున్నాను నిన్ను అని. దావీదు యోబు అంటాడు నా కళ్ళకు గంతలు కట్టుకున్నాను అంటాడు. దావీదు అంటాడు నా నోటికి చెక్కం కట్టుకున్నాను అంటాడు. ఇప్పుడు యాకోబు క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు. ఏ ఆడవాళ్ళు కనపడినా చెలికత్తులే కనపడుతున్నా, ఇంట్లో వాళ్ళే వడ్డిస్తూ ఉన్నా, ఈనాడు ఏటకారం ఆడిన పరిస్థితి కనపడలేదు. పవిత్రమైన ప్రేమతో అతడు ఎదురు చూస్తున్నాడంతే, నిదానించి నిలబడ్డాడంతే. మోసపోతున్నాడు, అయినప్పటికీ నిబ్బరంగా నిలబడ్డాడు, నిదానించాడు. ఈరోజు నువ్వు పరిగెత్తే లోకంతో పరిగెత్తద్దు. వివాహం అయిన తర్వాత కూడా కొంటి పనులు మరి కొందరిలో వద్దు, ఆ పనులే వద్దు. దేవుడు నేను నీకు ఇచ్చిన భాగస్వామిని పవిత్రంగా దాచుకో, ఆమెతో నీ జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడు. అందుకే అంటాడు, బలు రక్కసి ముళ్ళలో వల్లి పద్మము వంటి దానవు నువ్వు. నీ భార్య ఎంత అందమైందైనా అందహీనమైందైనా వల్లి పద్మంలాగా కనపడాలి. మిగతా స్త్రీలందరూ కూడా బలు రక్కసు ముళ్ళలాగా కనపడాలి. వాళ్ళు ఒకవేళ ఐశ్వర్యరాయులే అయినప్పటికీ కూడా మన కళ్ళను అలాగా నిబంధన చేసుకోవాలి. ఇక్కడ యాకోబు తన హృదయంతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఓ మంచి తీర్మానం తీసుకున్నాడు, ఓ చక్కని తీర్మానం తీసుకున్నాడు. కొలువు చేశాడు పవిత్రంగా. అదే ఇంటన్నాడు. మామగారికి ఇచ్చిన మాట చొప్పున, అక్కడ తల్లికి ఇచ్చినటువంటి మాట చొప్పున, తల్లి అక్కడ ఏమని చెప్పి పంపించిందంటే, హేతు కుమార్తెలతో నేను ఎన్నో పడుతున్నాను, హేతు కుమార్తెలతో ఇంక నేను పడలేను. నువ్వు మామ ఇంటికి వెళ్ళు, అక్కడ నువ్వు అన్న కోపం తగ్గేంత వరకు ఉండు. హేతు కుమార్తెల గురించి ఎందుకు వచ్చిందనంటే, నేను చేస్తే ఇక్కడ వివాహం చేయను, మామగారు ఏంటనే వివాహం చేసుకొని నువ్వు ఉండు అని చెప్పింది. జాగ్రత్తగా వివాహం చేసుకొని తన పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. 21 సంవత్సరం నడిచిపోయింది. ఫస్ట్ పాయింట్, దేవునికి తనకి మధ్యన ఉన్న సహవాసం మాట్లాడుకున్నాం. రెండవది, బాల్యంలో తనకున్న ఆలోచన విధానం, జ్యేష్ఠత్వపు హక్కును ఎంత జాగ్రత్తగా తీసుకున్నాడు. మూడవది,
కొలువు చేసినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చను, అయినను దేవుడు అతను నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలు నీవనెను. ఓకే, ఆ విషయమంతా కూడా 10వ వచనం వరకు కూడా తన విషయమంతా తన భార్యలతో చెప్పుకుంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, భార్యలను గౌరవించాడు. భార్యలతో తనకున్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న విషయం పంచుకుంటున్నాడు. ఒక్క మాట చూడండి, యాకోబుకి ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉంది. మామగారు చేసే పని మీద కోపం కలిగి అత్త మీద కోపం గుత్త మీద చూపించినట్లని ఒక సామెతను చూసారా? మామగారి మీద కోపం భార్య మీద చూపించవచ్చు. ఈ రోజున అలా జరిపించిన పురుషులు లేకపోలేదు. అలాగే భార్యలు కూడా వారి అత్తగారు చేసిన పనికి భర్తలు హింస పెట్టేసిన భార్యలు కూడా లేకపోలేదు. వీళ్ళత్తమామలు అల్లుడిని, వీళ్ళత్తమామలు కోడల్ని హింస పెట్టిన కుటుంబాలు లేకపోలేదు. అప్పుడు ఆ కోపం ఎవరి మీద చూపిస్తారంటే, నీ అమ్మే చేసింది, ఆ గోతులదే చేసింది, ఆ పనికిమాలిద్దే చేసింది, ఆ మొండ ఎప్పుడు చచ్చిపోతుందో అప్పుడు నా బతుకు బాగుంటుంది అని చెప్పి ఇదంతా ఎక్కడంటారు? ఆ కొడుకు దగ్గర అంటారు. మీకు కోపం తెచ్చుకోకండి సుమా, మీరు కోపం తెచ్చుకోకండి. ఆ మామగారు చేసిన పనంతా కూడా భార్య మీద చూపిస్తూ ఉంటారు. ఆ కోపం ఎక్కడ చూపించాలో తెలియక, ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళ కూతురు మీద చూపిస్తారు. యాకోబుకు ఆ అవకాశం ఉంది. ఏం తెచ్చావే, ఏం తెచ్చావు, నీ బాబు ఏం పెట్టాడే, ఎంత తెచ్చావు, నేను పోషించడానికే సరిపోతుంది నా జీతం అంతా, ఏంటి బాబు కబుర్లు చెప్తున్నాడు, నీ బాబు ఏమిచ్చేసాడేంటి, ఇలాగా నిలదీసే మాట తీర్లు పురుషుల్లో లేకపోలేదు. పురుషులారా, ఆ మనస్సు మీకొద్దు. స్త్రీలారా, మీరు కూడా వారి అమ్మ నాన్నలు మీకు అమ్మ నాన్నలే. వారి మీద కోపం మీ భర్తల మీద చూపించొద్దు. పెద్దోళ్ళని అనేయగలిగిన కెపాసిటీ ఉన్న ఆడోళ్ళైతే అనేస్తారు, ఎదురుగుంటానే అనేస్తారు, ఎంత మాటలైనా అనేస్తారు. అనలేదు భర్త మీద చూపిస్తారు. ఒకవేళ భర్త కూడా అలివి కాలేదు పిల్లల మీద చూపిస్తారు. ఇంకా లోకు పిల్లలే, వాళ్ళు ఎదురుగుంటానే పెట్టి దబ్బడి 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 కొట్టేస్తారు అంతే పిల్లలు. అది కూడా పాపమే. ఎవరిని ఏం చేయాలో తెలియక, నువ్వు సమాధానం చెప్పుకోలేక, నువ్వు నిలబడలేక, ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోలేక కొంతమంది అయితే కొట్టేస్తారు, కొంతమంది అయితే ఆళ్ళనాళ్ళు కొట్టేసుకుంటారు. భార్యను కొట్టకూడదు అనుకుంటే వాళ్ళు ముక్కుల మీద మొఖాల మీద కొట్టేసుకొని రక్తాలు వచ్చేసి కనపడతారు భార్యలకి. ఇది అని అందమైన జీవితం చక్కగా జీవించవచ్చు, కానీ ఎందుకో తెలీదు. ఆ భార్య లేకుంటే ఆ భర్త బ్రతకలేడు, ఆ భర్త లేకుండా ఆ భార్య బ్రతకలేదు. కానీ గొడవలే గొడవలు, కయ్యాలు. ఎంచక్క మీ ఇంట్లో మధ్యన సింహాసనం వేసి దెయ్యాన్ని కూర్చోబెట్టి నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చోరా అంటే సాతాను ఎంచక్క కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కిరీటం కూడా తీసుకొచ్చి దాని నెత్తి మీద పెట్టి, వెరీ గుడ్, ఒక కర్ర ఒకటి తీసుకొచ్చి, దండం ఒకటి తీసుకొచ్చి చేతికిచ్చి, ఏలు మమ్మల్ని అని అంటే ఆ ఇల్లు ఎలాగుంటుందో అలా చేసేసుకుంటున్నారు. విశ్వాసుల యొక్క కుటుంబాలు అలా అయిపోతున్నాయి, అల్లరైపోతున్నాయి. విశ్వాసులని సేవకుల కుటుంబాలు కూడా అయిపోతున్నాయి. యెషయా గ్రంథంలో రాస్తాడైనా, ఆయనట అరవడట, వీధుల్లో కేకలు వేయడట. ఆయనకున్న లక్షణం అదట. కేకలు వేయడట, అరవడట, గొడవ పెట్టుకోడట. ఆయన ఆ స్వభావం మనకేమైనా
వంట పడుతుందా? ఒక క్రైస్తవ కుటుంబంగా మనల్ని మనం తయారు చేసుకోవటానికి సిద్ధపడుతున్నామా? నోరిప్పితే బొద్దెంకులు వస్తున్నాయా ఈ నోట్లోంచి? ఈ నోరిప్పుతుంటే కప్పు వస్తుందా ఈ నోరులోంచి? అమ్మ నీకు నోటుకొద్దాను నోరు అన్నట్లుగా చేయకండి. ఒకవేళ మీ నోటి వాక్కున రోజు వెళ్ళిపోవచ్చేమో, గెలవచ్చేమో. మీరు చేసిన ఆ సిచ్యువేషన్ బట్టి ఏదైనా జరగచ్చేమో, కానీ నీకు మేలు మాత్రం జరగదు. ఎందుకంటే నువ్వు సాతానుకి సింహాసనం వేసి కూర్చోబెట్టి నీ ఇంటిని అల్లరి చేయి పరిపాలించమని ఇచ్చావు, అవకాశం ఇచ్చావు. నువ్వు కొట్టుకున్నావు ఒకటే, నువ్వు కొట్టినా ఒకటే. నీ చేతిలో ఉన్నాయన్నీ ఇసిరేసినావు ఒకటే. నువ్వు గబగబా బట్టలు వేసుకొని ఆ కోపం చల్లార్చుకోవడానికి వెళ్ళిపోయినా ఒకటే. నువ్వు చంపేసినావు ఒకటే, దాని కొరకు నువ్వు చచ్చిపోయినా ఒకటే. విశ్వాసుల గృహములో స్తుతులు సింహాసనం వేసి, ఎందుకంటాడు? రక్షణ గుర్చిన సునాద గీతములు ఉండాలి అని ఆయన సింహాసనం వేసుకుని ఆయన కూర్చుంటాడని, ఆయన పరిపాలనకి నీ ఇల్లంతా అవకాశం ఇస్తావని. అది కాకుండా అల్లరే సాతానికి చోటిస్తావు బిడ్డ. యాకోబు ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియలేదు. అల్లరి చేయాలంటే చేయొచ్చు, కొట్టాలంటే కొట్టచ్చు, మీసం మెలయ్యాలంటే మెలయచ్చు, దెప్పాలంటే దెప్పచ్చు. ఇంకొక అవకాశం కూడా ఉంది తెలుసా అండి? వదిలేసి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది యాకోబుకి. చెయ్యి మీ బతుకులు చెడ, పోతున్నాను, ఎలా తగలబడతారో తగలండి మొత్తం అని అనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అనుకోలేదు. తన భాగస్వామికి తనదైన బాధను మెల్లగా హృదయంలోనికి ఎక్కించాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తే బాగుంటుంది? పొలంలోనికి తీసుకొని వెళ్ళాడు. తను కష్టపడిందంతా చూపించాడు. ఇదిగో ఇక్కడ నేను ఈ పని చేశాను, అప్పుడు నీ తండ్రి ఇలాగా జీతం మార్చాడు, మరలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇదిగో ఇలా చూడండి, నేను మీకు ఏమైనా అన్యాయం చేశానా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? యాకోబు కష్టార్జితంతో లాబాను కోటీశ్వరుడైపోయాడు. సకసక జీతాల్లో కోటీశ్వరుడైపోయాడు. అయినా కానీ ఇతడు చేసిన, నా వల్ల మీ నాన్న నీ బాబు అంటారు కదా, నీ బాబు పెద్దోడయ్యాడే అన్నమాట అనలేదు. తేలిపోయే మనస్సు లేదు యాకోబులో, తేలిపోలేదు. అతని హృదయానికి కూడా రాలేదు. భార్యలను పిలిచి, నిన్న మొన్నట్లాగా నీ తండ్రి నాతో ఉండటం లేదమ్మా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. 10 మార్లు జీతం మార్చాడు, ఇప్పటి వరకు మీకు నేను చెప్పలేదు. నా మనసులో బాధ మీకు చెప్పుకుంటున్నాను. మీరు ఏం ఆలోచిస్తారో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది, సమాధానం లేదు, కుదురలేదు, ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నా కడుపులో ఉన్న విషయం మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ ఇద్దరు భార్యలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. యాకోబుతో అన్నారు, నువ్వేది చెప్తావో అదే చేస్తాం. నువ్వు నిజముగా కష్టపడినవాడు, నీ ప్రయాస నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ ఆవేదన కూడా నాకు తెలుసు. తన బాధను పంచుకున్నాడు. రెండోది 31వ అధ్యాయం 11-16 చదివినప్పుడు తన దర్శనాన్ని కూడా పంచుకున్నాడు. మొదట తన బాధను పంచుకున్నాడు, రెండోది తన దర్శనాన్ని పంచుకున్నాడు. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పంచుకుంటే ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, వినబుద్ధి అవ్వచ్చు, వినబుద్ధి కాకపోవచ్చు, తేలిక చేయొచ్చు, గౌరవించవచ్చు. కానీ భార్యకు ఒక విలువిచ్చాడు, భార్యకు ఒక విలువిచ్చాడు.
ఇక్కడ కూర్చొని నేను బాధపడుతూ ఉంటే స్వప్నమందు దేవుడు నాతో మాట్లాడాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు విడిచి వచ్చిన దేశంలోకి నువ్వు వెళ్ళు బాబు అని అన్నారు. ఇప్పుడు నా తండ్రి దేశానికి వెళ్ళిపోమని ఆయన చెప్తున్నాడు. ఏం చేయమంటారు? మీ నిర్ణయం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దర్శనాన్ని పంచాడు, తను పడుతున్న బాధని పంచాడు. పంచుకోవడంలో తప్పు లేదు, చెప్పే విధానంలో చెప్పుకొచ్చాడు. వినబుద్ధి వాళ్ళకి అయిందో లేదో తెలియదే కానీ వినేటట్లుగా చెప్పుకొచ్చాడు, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పుకొచ్చాడు. సమయోచితమైన మాట సమయానుకూలంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు, ధ్యానాలు భార్యతో లేక నీ తల్లిదండ్రులతో వివరంగా నువ్వు చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. నీ దర్శనాన్ని ఒకవేళ నీ భాగస్వామికి నువ్వు చెప్పకుండా నీ మనసులోనే మదన పడిపోయి ఉండిపోతే అది ఆలస్యం అయిపోతుంది. ఆమెకు వంట బట్టేలా చెప్పాలి. నీ అభివృద్ధిని గురించి ఏ తలంపు వచ్చినా నిన్ను ఎవరు బాధ్యత వహిస్తున్నారో, తల్లిదండ్రుల, లేకపోతే నీ భార్య, లేక నీ భర్త, ఎవరు బాధ్యత వహిస్తున్నారో వారికి వంట బట్టేలా చెప్పాలి, నమ్మకం కుదిరేలా చెప్పాలి, ఉన్న మాటే చెప్పాలి. మూడతుండకూడదు, మాడతుండకూడదు. ఒక మాట తీరు ఉంది, నాకు తెలిసిన మాట తీరు, నాకు అనేక మార్లు పరిచయం అవుతున్న ఆ మాట తీరు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ మాట తీరు ఎలా ఉంటుందో తెలుసా అండి? నప్పించేటట్లు ఉంటుంది. మాట్లాడుతున్నట్టు అది నిజం కాదని నాకు తెలిసిపోతుంది. అది క్రొత్తగా వచ్చిన మాట తీరు. ఒక మనిషి నాకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం అంటే మొదటి నుంచి ఆ మాట తీరు ఉంటే నేను లోతుకి వెళ్ళనుగా. ఈ మాట చెప్పుకోనక్కర్లేదు కదా, పుట్టుకే అది, ఆ బతుకే అది అని అనేసుకుంటానుగా. లేదు, నప్పినట్లుగా ఉంటుందన్నమాట, కానీ అది యథార్థం మాత్రం కాదు. కల్పితం కల్పితం కల్పితం. ఇంత అవసరం ఏంటి నీకు? సాతానికి ఎందుకింత చోటిచ్చావు? ఎందుకింత స్థలం ఇచ్చేసావు? ఎప్పుడు నువ్వు ఇందులోంచి బయటకు వస్తావు? ఎప్పుడు నువ్వు ఇందులోంచి బయటకు వస్తావు? వద్దండి, కల్పితం వద్దండి. నీకేదుందో అదే మాట్లాడు, కానీ క్రీస్తు కొరకు మంచి మాట తీరు నేర్చుకో. సమరయ స్త్రీ లెక్కలో లేనిదే కొండ విసిరి పగలగొట్టి వెళ్తూ ఒక మాట చెప్పింది. యేసు ప్రభు వచ్చాడు, లోకరక్షకుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, దావీదు కుమారుడు వచ్చాడు అనలేదు. నేను చేసినవన్నీ నాతో చెప్పువాడు యాకోబు బావి దగ్గర ఉన్నాడు, రెండయ్యో సమరయులారా అందంతే. ఒకే ఒక మాట ప్రకటించింది. నేను చేసినవన్నీ నాతో చెప్పేవాడు అక్కడ ఉన్నాడు, రండి. యథార్థమైన మాట, యథార్థమైన మాట, మంచి మాట మాట్లాడు, మంచి మాట నేర్చుకో, ఆ వరస నేర్చుకో. ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మనం. వెళ్తుంటే డాక్టర్ ఏం చేస్తుండంటే దాన్ని సమానం చేయాలన్నాడు. ఎందుకయ్యా? ఉండని, ఎలాగో ఉంటాను ఉండని అని అంటే అంటాడు ఆయన, మొక్కలు ఊడిపోద్ది, జాగ్రత్త. నీ పలు వరుస కత్తెర వేయబడిన రీతిగా ఉండాలి. కత్తెర వేయబడిన రీతిగా ఉంది. అదే నా వధువు. కత్తెర అంటే ఈ పళ్ళు కత్తిరిస్తున్నావుగా, సానపడుతున్నావుగా, షేప్ చేస్తున్నావుగా. నీ మాట తీరు ఏ విధంగా ఉంది? ఇన్ని సంవత్సరాలు కూతుళ్ళు తండ్రి దగ్గర ఉండిపోతే
తండ్రి గురించి ఏదైనా చెప్తే బొగ్గు మనిపోతారు ఆ ఇద్దరు కూడా. నువ్వేం చేసుకుంటావు చేసుకో, మేము కావాలంటే మాతో ఉండు, మేము చచ్చినట్టుండంతే, లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, వెళ్ళిపోతావేమో వెళ్ళిపో, నా తండ్రి ఆస్తి మీద మేము బతుకుతామని చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా. కానీ ఎంత బాగా చెప్పుంటాడు, ఎంత బాగా చెప్పుంటాడు. యథార్థమే చెప్పాడు, ఉన్నదే చెప్పాడు, అనుభవిస్తుందే చెప్పాడు, చీకిపోతుందే చెప్పాడు. దెబ్బలేదు, ఆ మాటలో దెప్పుళ్ళు లేవు, ఆ మాటలో నిందలు లేవు, ఆ మాటల్లో నేరారోపణ లేదు. భార్య భర్తలారా, మీ మాట తీరుల్లో ఒకరి మాట మీద నేరస్థాపన చేస్తుందేమో. నీ భార్య బలహీనత నీకు తెలుసు, తక్కువ చేస్తున్నావా? నీ భర్త బలహీనత నీకు తెలుసు, తేలిక చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. గౌరవించాడు, ఒక స్థానాన్ని ఇచ్చాడు, మంచి విలువనిచ్చాడు, దర్శనాన్ని చెప్పాడు. నా స్వదేశానికి వెళ్దామని అనుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ తీసుకొని. మీ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా వస్తాం. ఇప్పుడే యాకోబుది ఎప్పుడు కూడా ఇప్పుడే, రేపు అనే మాట రాదు. నేడు మనం బయలుదేరిపోవాలి. అలాగే బయలుదేరిపోతాం. తండ్రి పొలానికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు, బయలుదేరిపోయారు. పెట్టి వేడ చదువుకొని వెళ్ళిపోయారు, అంతే వెళ్ళిపోయారు. లాభాన్ని ఇంటికి వచ్చేసరికి ఏమీ లేదు. ఏమైంది? నా కూతుళ్ళేరి, నా చెలికత్తులు, మందలు, ఏంటి ఎంత ఖాళీ అయిపోయింది ఇల్లు, ఏమైంది? తన కొడుకులతో అడుగుతున్నాడు. ఎవరో చెప్పారు, యాకోబు తన భార్యల్ని జల్పా బెల్హా వీళ్ళని కూడా తీసుకొని తన మందలు, తను సంపాదించుకున్న సంపాదన అంతా పట్టుకొని వెళ్ళిపోయాడని. ఇప్పుడు చెప్తాను చూడాడు సంగతి. దిక్కుమాలినోడు అనుకుంటున్నారా? ఆడు అనుకుంటున్నాడా? ఆడు సంగతి చెప్తానుండు అని లేచాడు. నడండ్రా, ఆడంతు తెలుస్తాను. వెళ్తుంటే దేవుడు లాభానితో మాట్లాడాడు. యాకోబును గురించి మంచి కానీ చెడు కానీ ఒక్క మాట కూడా నువ్వు పలకడానికి వెళ్ళలేదని. నువ్వు నీ అభివృద్ధి కొరకు మోసం దారిలోకి వెళ్లకుండా, తప్పుడు దారిలోనికి వెళ్లకుండా దేవుని పాదాల దగ్గర నిలబడి చక్కగా నీ జీవితాన్ని ప్లాన్ చేసుకొని చక్కగా నువ్వు నడవటం ప్రారంభిస్తే నీతో ఉన్న నీ దేవుడు నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు. మొత్తానికి వీళ్ళు ఉన్న చోటుకు చేరుకొని ఇప్పుడు అడుగుతున్నాడు యాకోబు, ఒక మాట వెనక ముందు అయితే నేను చేద్దును, అది చేద్దును, కానీ నీ దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడయ్యా, మంచి కానీ చెడు కానీ యాకోబుతో నువ్వు వాదించొద్దు, మాట్లాడద్దు అన్నాడు. గద్దించాడు. మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడితే ఆయన ఊరుకోడు, కాబట్టి నిన్నేమనట్లేదు. ఒక మాట నాకు చెప్పి చూడకపోయావా? బాజాలు భజంత్రులతో సారి చీరలతో నేను పంపుదును కదా అంటే యాకోబు అన్నాడు, నేను కష్టపడుకున్నది నాకు చాలు మావయ్య, నా భార్యలను నా బిడ్డల్ని పెంచుకుంటాను, ఇక మీదట దానిపైన ఏ ఒక్క రూపాయి కూడా నీది నేను ఆశించటం లేదు మావయ్య, పిల్లల్ని దీవించి పంపించు మావయ్య అన్నాడు. అక్కడైనా మాట్లాడచ్చు. ఏమనంటే ఎవడోరా నువ్వు, అక్కడ నేను నాటకాలాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావా అనొచ్చు, కానీ అనలేదు. ఈరోజు వాక్యము ప్రార్థన అంటున్నా. మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏ విధానాలు నేర్చుకుంటున్నాం, ఏ నడవడిక నేర్చుకుంటున్నాం. ఈరోజు నువ్వు నలిగిపోతున్నావు బహుశా నీ భాగస్వామితో, తనకున్న అలవాట్లతో కావచ్చు, తనకున్న వ్యసనాలతో కావచ్చు, తనకున్న అనారోగ్యాలతో కావచ్చు. కానీ ఎల్లవేళలా
అదే ఉండదు. ఆ బలహీనత పట్టుకొని నువ్వు చెదిరిపోవద్దు. గట్టిగా పట్టుకో. ఎల్లవేళలా ఉండదు. గౌరవించు, నీ కుటుంబాన్ని గౌరవించు. 12 మంది పిల్లలను, 12 మంది గోత్రకర్తలను కన్నాడు. ఆఖరి మాట ఏంటి అని అంటే 49వ అధ్యాయం ఆదికాండము 28వ వచనం చూడండి. ఆఖరి మాట చదవండి అమ్మా. 49:28 లేదా లేదా ఇవి అన్నీయు ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను అంతే. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్ల నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఆయన చనిపోకముందు పిల్లలందరినీ పిలిచి బాధ్యతలు పూర్తి చేశాడు. పన్నెండు మంది పిల్లల్ని చక్కబెట్టాడు. పిలిచి ఎవరి దీవెన వారిది, ఎవరు ఆస్తి ఆడది, ఎవరికి ఇవ్వవలసిన ఆశీర్వాదం వారికి ఇచ్చి ఎవరు వాటాలు వారికి పంచి, నాయనా ఇక నేను ఈ భూమి మీద నా దినములు అయిపోయినాయి, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను యాకోబు తన సమాధిని కూడా తానే సిద్ధపరచుకున్నాడు. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని గదా, అందులోనే నన్ను పాతి పెట్టవలెనని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, ఆయన సమాధి వరకు కూడా బాధ్యత పూర్తి చేసేసాడంట. తల్లిదండ్రులమైనటువంటి మనం ఇన్ని సంవత్సరాలు మనం పెట్టుకొని ఈ సంవత్సరాల్లో ఇది పూర్తి చేయాలి, ఈ సంవత్సరాల్లో ఇది పూర్తి చేయాలి. ప్లాన్ అండ్ డిజైనింగ్ భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒకవేళ నీ భార్య అమాయకురాలైతే భర్తమైన నీవు నీ కుటుంబాన్ని గురించి ఒక మంచి ప్లానర్గా ఉండాలి. నీ భర్త అమాయకుడై ఉంటే, ఒకవేళ బాధ్యత లేని వ్యక్తిగా ఉండుంటే, భార్యవైన నువ్వు ఒక ప్లానర్గా ఉండాలి. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్యూచర్ ప్లాన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు దానికి సపోర్ట్ చేయాలి. 12 మంది పిల్లల్ని కన్నాడు. 12 మంది గోత్రకర్తల్ని నిలబెట్టాడు. 12 మంది గోత్రకర్తల్ని నిలబెట్టి ఒక్కొక్కరిని చనిపోతున్న సమయం ఒక్కొక్కరిని ఆశీర్వదించేశాడు. 12 వాటాలు వేసేసాడు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసాడు. వారు ఈ రోజున ఒక దేశంగా మార్చబడిపోయారు. ఆ తండ్రి ఆనాడు ఏమైతే దీవించాడో నేటికి అదే దీవెనలతో 12 గోత్రాల వారు కూడా నిలవబడి ఉన్నారు. ఈ రోజున ప్రియ సంగమా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ నీ సమయం వేస్ట్ అయిపోతుంది. నీ ఇంటికి సాతాన్ని అధిపతి చేసేస్తున్నావు. సర్పసంతానమా అని పిలిచే ప్లేస్లో మిగిలిపోతున్నావు. గొడవలకు తావివ్వద్దు. ఒకరు పెరిగినప్పుడు ఒకరు తగ్గండి. అది ఎవరైనా కానీ నేనే తగ్గాల, అస్తమానం నేనే తగ్గాల.
నేను చెవటనైపోతే ఇది బ్రతుకుతుందా, ఇది వెళ్తుందా నా ఇంటిని? వద్దు. ఏ కృపాసహితమైన ఆలోచన, కృపాసహితమైన మాట, కృపా సత్యములు కలుసుకునే చోటుగా నీ ఇంటిని ఒక కృపా సత్యముల నిలయంగా మార్చుకో. ఒక్క బిడ్డకు చక్కబెట్టలేకపోతుంది, ఒక్క బిడ్డకు చక్కబెట్టలేకపోతుంది. అలాగ 19 మంది పిల్లలకు చక్కబెట్టిందట ఒక తల్లి. అన్నీ చక్కబెట్టిందంట. ఆమె ఏమైతే అనుకుందో అందరి పిల్లలకి కూడా చక్కబెట్టిందట. తన కన్నా కాన్పు 9 19 సంఖ్య గుర్తుండదు నాకు. సూసన్న వెస్లీ ఏమైతే చేయాలనుకుందో అంతమంది పిల్లల్ని అంతా చేసేసింది. అంతే. జీవితం అనేది నీ చేతిలో ఉంది. దేవుడు ఇవ్వలేదు నేను చేయలేదు, దేవుడు ఇవ్వలేదు నేను చేయలేదు. దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడంతే. ఎవరి సమర్థతను బట్టి వాళ్ళకి ఇచ్చాడంతే. అందులోనే నీకు ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి. మొండితనం ఉండకూడదు, పంతాలు ఉండకూడదు, కోపగొట్టుతనాలు ఉండకూడదు. కృపాసహితమైన మాట, కృపాసహితమైన ఆలోచన. నేను కూడా కోరుకుంటున్నాను నా బిడ్డల విషయంలో. ప్రియమైన దేవుని బిడ్డల సేవ నేను ఎంత ఖచ్చితంగా చేస్తానో కుటుంబ బాధ్యత కూడా అంతే ఖచ్చితంగా ఉంటాను. 2 త్రాసులు 2 పళ్ళల్లట్టి నాకు ఒకటి పూర్తి చేశాను కదా అని ఒకదానికి నష్టాన్ని తీసుకొచ్చుకోను. 2 ఆలోచిస్తాను. ఈ 2టికి కూడా కొన్ని పీరియడ్స్ పెట్టుకున్నాను. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అనేటటువంటి ఒక మాట నేను అనాలి అంటే ఈ 2టిని కూడా నేను సమపాళల్లో పని చేయాలి. చెప్తారు చాలామంది రెస్ట్ తీసుకోండి, చెప్తారు చాలామంది ఇంక మీకు విశ్రాంతి అవసరం, చెప్తారు చాలామంది డాక్టర్లు. విశ్రాంతి ఆయనలోనే విశ్రాంతి. నేను ఒకసారి ఊహించుకుంటాను, సమాధి పెట్టెలో నేను పడుకున్నట్లుగా ఊహించుకుంటాను. ఆ బాడీకి చాలా ప్రశాంతత ఉంటుంది, నిమ్మళంగా ఉంటుంది, ఇంక దేంతోనే పని ఉండదు. అక్కడే నిద్ర ఇస్తాను. నేను కూడా కొంచెం విశ్రాంతి ఇస్తుంటాను, కాదని కాదు. కన్నా ప్రభు కొరకు పని చేయాలి, కుటుంబం కొరకు పని చేయాలి. కుటుంబంని ఒక మంచి దారిలో నిలబెట్టుకోవటానికి ప్రయాసపడాలి, ఖచ్చితంగా ప్రయాసపడాలి. రూతు అత్తగారు నయోమి ముసలదైపోయి కనే ఓపిక లేదు, పెంచే ఓపిక లేదు, ఇక నా వల్ల కాదు అని మోయాబులో ఉన్నప్పుడు చెప్పింది 2 కోడళ్ళకి. రూత్ యువతలకు వచ్చేసాక, ఇవిడితో వచ్చేసాక, బోయజుతో పెళ్ళయ్యేసరికి యెరూషలేముకి వచ్చాక ఇంకొన్ని సంవత్సరాలు అయినాయి. నయోమి ఇంకా ముసలిదయింది. బోయజుకి రూత్కి పుట్టినటువంటి బిడ్డకు అవ్వగా అయిందట. ఆమె బాధ్యత వహించిందట. తన కుటుంబాన్ని ఒక మంచి దారిలో పెట్టడానికి బాధ్యత వహించిందట. ఆ బాధ్యత మనము వహించాలి. మనం ఎప్పుడైతే బాధ్యత వహిస్తామో దేవుని యొక్క వంశావళిలోకి మన కుటుంబాలు వెళ్తాయి. మనం చనిపోకముందు మన కుటుంబానికి విలువైనవన్నీ కూడా ఇవ్వాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలారా, మీ తల్లిదండ్రులు, మీ పెద్దవారు మీ దగ్గర ఎల్లవేళలా ఉండరు. కొద్ది కాలమే వారు చెప్పిన మాటలు వినండి. తర్వాత కావాలంటే వాళ్ళు దొరకరు, వాళ్ళకి కనపడరు. ఇవాళ నా తల్లిదండ్రులు కనపడట్లేదు. అలాగే ఒకనాటికి నీ కుటుంబం ఉంటుండగా, నీ తల్లిదండ్రులు ఉంటుండగా వారు చెప్పు మాటలు, నీ దైవజనులు ఉంటుండగా వారు చెప్పు మాటలు మనసును పెట్టి బ్రతుకు. 12 మందిని ఆశీర్వదించారు. ఒక్క
కూడా తక్కువ కాకుండా ఒకటి ఎక్కువే కానీ